పేరు మొడ్డు సోమశేఖర్ యాదవ్. మాది మాకన్నపురం గ్రామం. సమాచార హక్కు చట్టం ప్రధాన కార్యదర్శిగా సోంపేట మండలంలో ఉన్నాం. NH5 కొర్లం NH5 నుండి ఈ మాకన్నపురం గ్రామానికి సుమారు 6 కిలోమీటర్లు, 5.5 కిలోమీటర్లు పైబడి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక నూతన తారు రోడ్లను ఏర్పాటు చేయడం అయిపోయింది మాకన్నపురం నుండి జగతికేశ్వరం వరకు. దీన్ని టిప్పర్ల యాజమాన్యం గోల్డెన్ ల్యాండ్ అని చెప్తున్నారు. వాళ్ళ కోసమైన వాళ్ళ స్వలాభం కోసమే, ఏ వ్యక్తికి స్వలాభం కోసం టిప్పర్లను తీసుకొచ్చి అక్కడ గ్రావెల్స్ని పెరిగి అక్కడ వెళ్ళడం వలన ఇక్కడ గోతులమయంగా అయ్యి అధ్వాన్న పరిస్థితిలో ఏర్పడుతూ ఉంది ఈ రహదారిని వెంటనే తక్షణమే పూర్తి చేసి నూతన రహదారిగా వేయాల్సినటువంటి బాధ్యత టిప్పర్ యాజమాన్యంపై, ప్రభుత్వాలపైన ఉంది. ప్రభుత్వం యంత్రాంగం అధికారులు ఏమైనా వాళ్ళ యాజమాన్యానికి అర్హతలు ఇచ్చారా? ఇచ్చి ఉంటే మా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్ని గ్రామాలను పిలిచి ఒక సభ ఏర్పాటు చేసి వాళ్ళ తీర్మానం చేయవలసిన అవసరం ఉంది. దానికి దండోరా వేయవలసిన అవసరం ఉంది. ఏమీ లేకుండానే వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి టిప్పర్ని మనము ఆపుదల చేయాలి, నిలుపుదల చేయాలి. ప్రభుత్వం వెంటనే తక్షణమే వాళ్ళ చర్యలు తీసుకొని మాకు నూతన రహదారి ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా మా గ్రామం చూస్తే అక్కడ నుండి ఇక్కడి వరకు 6 కిలోమీటర్లు మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి, గోతులమయమైపోతుంది. ఇక్కడ రైతు సోదరులు ఇబ్బందికరంగా ఉంది. ధాన్యాలను పెరగడంలో అక్కడ ట్రాక్టర్ని తిరగలేకుండా ప్రయాణం చేయలేక ఇబ్బందికరంగా ఉంది. రైతులు కూడా దీన్ని మొరపెట్టి మన మెమోరాండం సమర్పిస్తామంటే వీళ్ళు అస్సలు చర్యలు తీసుకోరు. మీరు ఆపండి అని మేము చెప్పినా డ్రైవర్ని, మాకు పర్మిషన్లు ఉన్నాయి అంటున్నారు తప్ప ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఏ ప్రాతిపదికపై ఇచ్చున్నారు? దీని వెంటనే ప్రభుత్వ అధికారులు కానీ, ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, కూటమి ప్రభుత్వం అందరూ చర్యలు తీసుకొని మా గ్రామాన్ని టిప్పర్లు తిరగకుండా మాకు న్యాయం చేస్తారని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాను. నా పేరు నాగిరి బాబు. ఈ మాకన్నపురంకి పక్క గ్రామం మాది. ఆ మాకన్నపురం నుండి మా గ్రామం వరకు కొత్తగా రోడ్డు వేశారండి, కూటమి గవర్నమెంట్లోనే తార్ రోడ్డు. ఆ రోడ్లలో టిప్పర్లు తిరిగి రోడ్డు మొత్తం గోతులమయం చేసేస్తున్నారు. ఈ తార్ రోడ్డు మీద ఎవరు తీసుకుని వెళ్తున్నారు? ఇలాగేంటిది, ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఈ గ్రావెల్కి? దీనికి అడుగుతుంటే మాకు పర్మిషన్ లెటర్లు ఉన్నాయి మా దగ్గర, మీరేం చేసుకోండి అని అంటున్నారు ప్రతి ఒక్కరు. ఈ రోడ్డు మీద తీసుకుని వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. రాత్రి పగలనుకో 10 రోజుల నుండి ఇలాగే ఇబ్బంది పెడుతున్నారు. ఈ టైం అప్పుడు రైతులు మేము ఇప్పుడు మామూలుగా మట్టిలు తీసుకుని వెళ్తున్నారు, వీళ్ళు కంకర ఇదన్నీ ధాన్యం తీసుకొని రావడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతాయి టిప్పర్లు తిరగడం వల్ల. రైతులు కూడా వెళ్ళేటప్పుడు మధ్యలో టాటలు కూడా మాకు గుద్దేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీని మీద ఏ గవర్నమెంట్ ఇచ్చిందో, ఏ గవర్నమెంట్ ఇది అవుతుందో కానీ అర్థం కావట్లేదు. గోల్డెన్ ల్యాండ్ వాళ్ళు అనుకోని ఇక్కడ ల్యాండ్ కొని ఉంటారండి. ఆ ల్యాండ్లో వీళ్ళు కంకర తీస్తున్నారు టోటల్గా. ఈ గ్రామంలో ఎవరో పెద్ద మనిషి ఉన్నారో ఆ గ్రామం తాలూకు అతని ల్యాండ్ అంటున్నారు. అతను కాదు అసలు, ఇది మాదే అనుకునే లెటర్లు తీసుకుని వచ్చామని అంటున్నారు. ఏ విధంగా లెటర్లు తీసుకుని వచ్చారో మనకు అర్థం కావట్లేదు. ఈ వీధుల్లో మాకు రోడ్డు మీద పట్టిన చిన్నపిల్లలు తిరుగుతుంటే, స్కూల్ కూడా ఈ పక్కనేనండి, చిన్నపిల్లలు తిరుగుతుంటారు. చిన్నపిల్లలకి పట్టపగలప్పుడు తిరుగుతుంటే వాళ్ళకి ఏమవుద్దని ఒక భయపడుతున్నాము. ఇప్పుడు పొలాల్లో ఉంటాం రైతులము, ఇంటి దగ్గర పిల్లలకి ఏమైతే అప్పుడు మాకేంటి అవుతుంది అనుకుని వీళ్ళు బాధపడుతున్నారు. అయినా సరే ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు ఎవరు కూడా. తక్షణమే దీని మీద కూటమి గవర్నమెంట్ ఏమో చర్యలు తీసుకోవాలని మనవి చేసుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.